శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. స్వామి, ఈ రోజు చదివిన ఈ 11వ సర్గ 24 నుంచి 30 శ్లోకాల్లో 28, 29, 30 శ్లోకాలు కలిపి ఇవ్వడమైనది స్వామి. మరొక్కసారి చదువుతాను స్వామి. అనేక తరంగములతో కూడి శోభాయమానముగానున్నదియు అల్ప స్పందము కలదియు సమమును శుద్ధ రూపమును స్వచ్ఛ స్వాదు జలమయమును కల్పాంతము వరకు స్థిరముగా నుండునదియు స్వమహిమాతిశయమున ప్రతిష్ఠితమై ఉన్నదియు నగు ప్రసిద్ధమైన మహాసముద్రమున హ్రస్వతరంగము తన స్వభావమును అనుసరించి నిజరూపమును భావించుచు స్వవికల్పముచే నేను హ్రస్వమునని భావన చేయుచున్నది అని అన్నారు స్వామి. ఇక్కడ హ్రస్వ తరంగము తన స్వభావమును అనుసరించి నిజ రూపమును భావించుచు అనే దానికి కొంచెం వివరణ ఇస్తారా స్వామి? నిజ అంటే తన అని ఇక్కడ అర్థం. సరే. నిజ రూపం అంటే వేరే ఏదో తన వాస్తవ రూపాన్ని కాదు ఇక్కడ అర్థం. స్వామి తన స్వభావం అనుసరించి తన రూపమునే భావిస్తూ ఉన్నది. కుండ రూపాన్నే భావిస్తూ ఉన్నది. వస్త్రం వస్త్ర రూపాన్ని భావిస్తూ ఉన్నది. తరంగ రూపాన్ని భావిస్తూ తను పెద్దదాన్ని చిన్నదాన్ని అనే భేదవాసనను కూడా కలిగి ఉండే అటువంటి చిన్నదో పెద్దదో ఇలా నీకు కనబడే సమస్తమైన స్థూలమైన పదార్థ జాతం అంతా ఏదైతే ఉందో అది ఆయా నామాలతోటి నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. వాటితోటి అదంతా కూడాను తరంగాలే తప్ప వేరే ఏమీ కాదు. ఆ మహాసముద్రంలోని చైతన్య మహాసముద్రంలోని తరంగాలు. చైతన్య మహాసముద్రంలోని తరంగ బుద్ధి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మనసు ఉదయించిందని చెప్పి మనం గుర్తించాలి. ఆ మనసు మరలా అలవల్ల అలలు కలుగునురా ఇంతకుముందు అని చెప్పి చదువుకున్నారు కదా. ఆ విధంగా ఎన్ని కలిగినా సరే అక్కడ మహాసముద్రం తప్ప అన్యమైంది ఏముంది? మహాచైతన్య సముద్రం తప్ప. నానా భేద బుద్ధులు ఆత్మబుద్ధులు ఉదయించినప్పటికీ కూడాను ఆయా బుద్ధులన్నీ తాత్కాలికం, కాల నిబద్ధమైనవి. కాలానికి అతీతమైనది, సర్వకాల స్వరూపమైనది వాస్తవం. అర్థమైంది కదా? సో ఈ విధంగా నువ్వు వాడుకునే ఉపకరణాలన్నీ కూడాను నీ వంటివే అన్యాలు కావు. నీ వంటివి అంటే ఇప్పుడు శరీరం, ఈ స్థూల శరీరంగా నిన్ను గుర్తించుకుంటూ ఉన్నట్లయితే అది నిజరూపం అవుతుంది. తక్కినవన్నీ కూడా నీ చేత చేయబడ్డా, ఆ నిజరూపంతో చేయబడ్డా నిజరూపాలే. ఎక్కడికక్కడ వాటి రూపాన్ని అనుసరించి నువ్వు దేన్ని ఏ ఉద్దేశంతో ఒక వస్తువుని సంకల్పించి తయారు చేసావో, సిద్ధం చేసుకున్నావో అది దాని ప్రకారమే పనిచేస్తుంది కదా. లేకపోతే నీ సంకల్పం వృధా అయిపోయింది కదా. ఈ విధంగా ఈ బ్రహ్మ సృష్టి యందు, బ్రహ్మదేవుని సృష్టి యందు సమస్తమైన వస్తుజాతం జీవజాతం అంతా కూడా ఉన్నది. ఈ జీవరహితమైంది అని చెప్పి సామాన్యమైన స్థూల బుద్ధితో మాట్లాడే సమయంలో చైతన్యమే ప్రతీకగా తీసుకొని, అంటే ప్రాతిపదికగా తీసుకొని ఇది జీవం సహితము, ఇది జీవరహితము అని అంటాం. కానీ నిజానికి జీవ సంయుక్తం కానిది ఏదీ లేదు. అర్థమవుతుందా? కారణం ఎందుకు అంటే నువ్వు ఏ ఉద్దేశంతో దాన్ని తయారు చేసావో అదే విధంగా నీ పూర్వ ఏ సంకల్పాలను అనుసరించి నీ నిజరూపం సిద్ధమైందో అవి వాటి స్వభావాలనే కదా ప్రదర్శిస్తూ ఉన్నాయి. మరి జీవస్వభావం లేనిది ఎక్కడ? జీవత్వం లేనిది ఎక్కడ? గుణాలు ఇవన్నీ కూడాను గుణి యొక్క ప్రదర్శనలే తప్ప వేరే ఏమున్నాయి ఇక్కడ? కాబట్టి ఇదంతా కేవల ప్రదర్శన మాత్రమే, ఎగ్జిబిషన్ అంతే. ఎవరు తానే తయారు చేసుకొని తానే భేదవాసనను కూడా కల్పించుకొని ఇది నేను కాదు అని చెప్పే భావనతోటి ఈ జన్మానుభవము జీవితానుభవం అనేది కలుగుతూ ఉన్నాయి. అంతే. ఎప్పుడు ఎట్లా కలిగిందో అట్లా అక్కడ తాను పొడుగో పొట్టో లావో సన్నమో ఎరుపో నలుపో తెలుపో
ఏవో నానా లక్షణాలని ఆపాదించుకుంటూ దానికి తగ్గ ఆ సహజమైన ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతియే వాస్తవం అని చెప్పి నమ్ముతూ అదే అన్ని పనులు చేస్తూ ఉండగా, అంటే ఆ ప్రకృతిని అనుసరించే ఫలితాలు కలుగుతూ ఉండగా, అవసరాలు కలుగుతూ ఉండగా, ఆ భ్రాంతిలో తనకు తానే చిక్కుకొని పోతూ ఉంది, పట్టుపురుగు పట్టుగూడులో చిక్కుకున్నట్లుగా. దాన్ని చించుకొని బయటపడలేకపోతుంది. ఈ లోపల మృత్యు వస్తుంది. మృత్యు వచ్చింది కాబట్టి ఆ పట్టుగూడు అట్లనే ఉంటుంది. ఈ పురుగు మళ్ళీ అల్లుకోటక తప్పదు, మళ్ళా జనించి. ఇది జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రాక్ శరీర విమోక్షణాత్ అని చెప్పి పరమాత్మ చెప్పినట్లుగా శరీరం పోకముందే ఈ శరీరంతో పని సాధించుకోవాలి. ఇప్పుడు ఏమని సాధించుకోవాలి? 27వ శ్లోకంలో చెప్పారు, ఈ మనస్సు యొక్క స్ఫురణ రూపమే కాబట్టి ఇది సత్యమైనది కాదు, అది నా రూపం కానే కాదు, నేను ఆ మనస్సు యొక్క స్ఫురణను కాను, నేను దానికి ఆధారమైన కేవల చైతన్యాన్ని, చిన్మాత్రుడు నేను ఎవడైతే అనుకుంటాడో, చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పి ఎవడైతే అనుకోగలుగుతాడో వాడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడు. బ్రహ్మమే వాస్తవం. అట్టి వాస్తవమున ద్వైతం లేదు, ద్వైత అనుభవానికి కొదవలేదు, అడ్డుకునేవాడు ఎవడు లేడు. కాబట్టి ఈ కొదవ లేకపోవటమే ఈ జగత్ లక్ష్మి, ఈ జగద్ వైభవం, ఈ అనుభూతి. ఈ అనుభూతి నిన్ను ఏం చేసింది? ఇప్పుడు ఈ స్థితిలో ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? లేకపోయినా ఇబ్బంది లేదు, ఉన్నా నీవేం బంధితుడవు కావు. ఈ స్ఫురణ కలిగినప్పుడు, ఈ వాస్తవ దర్శనం కలిగినప్పుడు, అది తత్వం. అర్థమైంది ఇప్పుడు? తర్వాత జై శ్రీ. ఇంకెవరు అడుగుతున్నారు? కాబట్టి ఈ విధంగా ఇప్పుడు చెప్పిన దాని విధంగా అర్థం చేసుకొని ఈ స్పృహ ఎందే ఉండటానికి అవసరమైన పనులు చేస్తూ ముందుకు సాగండి. ఏమిటా పనులు అంటే, ఇప్పుడు చిన్నది ఒకటి ఇస్తాను మీకు, టాస్క్. ఆ టాస్క్ మీరు ఎంత గొప్పగా చేయగలిగితే అంత బాగుంటుంది. ఈ తత్వాలు ఉన్నాయి కదా మన దగ్గర ఉన్న తత్వాలు, మీకు యూట్యూబ్లో మనం పెట్టుకున్న తత్వాలు, వీటిని మీకు ఇష్టం వచ్చిన తత్వాలు ఎంతమందికి షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేయండి. ఎవరికి తోచిన, ఎవరికి నచ్చినవి వాళ్ళు. ఎవరెవరికి ఎంతమందికి షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేయండి. ఇది సేవ. ఇది నువ్వు ఆ పనిలో ఉండడం. దాని ద్వారా నేను చెప్పిన మాట మీరు విన్నట్లు అవుతుంది. అలానే దాన్ని నువ్వు ఏది నీకు నచ్చిందో ఒకసారి నువ్వు పరికించడం అవుతుంది, దాన్ని స్మరణ చేయడం అవుతుంది. ఇక్కడ ఏది ఎలా చెప్పారు కదా అని. అప్పుడు నీకు సత్సంగం అవుతుంది. ఇలా నీ మనసుని నిన్ను తయారు చేసుకున్న నీ మనసుని నీవు నియంత్రించి నీవుగా ఉండటం అవుతుంది. చేతో బ్రహ్మ సనాతనం ఇది తత్యాగత శాంతం చేతో బ్రహ్మ సనాతనం అనే స్థితిని స్పష్టంగా దర్శించడం అవుతుంది. అంటే ఆత్మానుభవాన్ని పొందడం అవుతుంది. కానీ ఈ పూటే అయిపోద్దా స్వామి అని చెప్పి అడగమక, చెప్పింది చేయి చాలు. జరగాల్సింది జరుగుతూ పోతూ ఉంది, ఆ విషయం నీకు తెలుసు. కాబట్టి చేసుకుంటూ పోతూ ఉండు. మనం ఒక పని చేసేటప్పుడు ఒకటి సాధించదలుచుకున్నప్పుడు దాంతో పాటు అనేకం సాధించగలిగితే అది గొప్ప విషయం. ఇప్పుడు నీకు ఇచ్చిన ఈ ఆదేశంలో, ఈ సూచనలో
ఇదంతా ఉంది. జై సద్గురురావు. శ్రమసిరివర నారాయణ దమదినకర నారాయణ శాంత్యబ్జరవి నారాయణ వైదేహి రామనారాయణ సవిచర చక్రి నారాయణ స్వయం భారతిశ నారాయణ శ్రీరత్నానంద నారాయణ జ్ఞాన పరేశ నారాయణ శ్రీరత్నానంద నారాయణ జ్ఞాన పరేశ నారాయణ నేనులు నీవులు నారాయణ త్వమేవ శరణం నారాయణ శ్రమసిరివర నారాయణ దమదినకర నారాయణ శాంత్యక్షరవి నారాయణ వైదేహి రామనారాయణ సువిచార చక్రి నారాయణ స్వయం భారతీశ నారాయణ శ్రీరత్నానంద నారాయణ జ్ఞాన పరేశ నారాయణ నేనులు నీవులు నారాయణ త్వమేవ శరణం